బీపీ ట్యాబ్లెట్స్ అనేవి స్టార్ట్ చేసే ముందు బీపీ ఒక 2-3 టైమ్స్ రీచెక్ చేసుకోవాలి. హాస్పిటల్స్లో కొంతమందికి బీపీ ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇంటి దగ్గర కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఎటువంటి స్ట్రెస్ లేనప్పుడు 2-3 టైమ్స్ బీపీ చెక్ చేసుకొని అన్నీ ఎక్కువగా ఉంటేనే బీపీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసుకోవాలి. చాలామంది మొదలు పెడితే అలవాటుగా అయిపోతుంది, లైఫ్ లాంగ్ వేసుకోవాల్సి వస్తుంది అని అసలు స్టార్ట్ కూడా చేయరు. అది కరెక్ట్ కాదు. అవసరం అయినప్పుడు ట్యాబ్లెట్స్ వాడుకుంటే పెరాలసిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ డిసీజెస్ లాంటివి ఫ్యూచర్లో రాకుండా ఆపొచ్చు. అంటే ఎప్పుడో 10 years తర్వాత మొదలవ్వాల్సిన రోగాలు రానివ్వకుండా ముందే ట్యాబ్లెట్స్ అరికడతాయి అన్నమాట. మామూలుగా మనం మంచి డైట్, అంటే సాల్ట్ తక్కువగా ఉండే డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, వెయిట్ పెరగకుండా చూసుకుంటూ స్ట్రెస్ తగ్గించుకుంటే మన బీపీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఎప్పుడైనా సరే మనం బీపీ ట్యాబ్లెట్స్ అనేవి స్టాప్ చేయొచ్చు.